ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయము 17 నుండి 22 వచనాలు చదువుకుందాం, ధ్యానించుకుని బైబిల్ పఠనాన్ని ముగించుకుందాం. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఆలోచించుడి, రోదనము చేయి స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. ఇశ్రాయేల్ అందరికీ కూడా శ్రమ వచ్చింది. దేవుని యొక్క తీర్పులు వారికి వచ్చినాయి. వారంతా కూడా ఆస్తి నష్టం కలిగి ఉంటున్నారు. వారి అవిధేయతను బట్టి చెరకు వెళ్ళిపోయేవారుగా ఉంటున్నారు. వారికి మహాశ్రమలు అనేవి వచ్చినాయి అన్నమాట. అయితే ఇప్పుడు దేవుడే వారికి సలహా చెప్తున్నాడు. ఈ దుర్వస్థత అంతటి నుంచి తప్పించుకోవాలంటే, ఈ దుర్వస్థ నుండి వారు విడుదల పొందాలంటే, ఆలోచించడి, రోదనము చే స్త్రీలను కనుగొండి, వారిని పిలువనంపడి. తెలివిగల స్త్రీలను కనుగొండి, వారిని పిలువనంపడి. రోదనము చేసే స్త్రీలు అంటే పశ్చాత్తాపడి పరిస్థితిని దేవుడు కనికరించేటట్టుగా ఉండేలాగా ప్రార్థించవలసిన స్త్రీలు. సో మనం బైబిల్లో చూసినప్పుడు చూడండి, సామెతలు 14:1. సామెతలు 14:1. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో ఏం చేస్తుంది? జ్ఞానవంతురాలు 3 రాళ్ళు. ఆత్మీయ జీవితంలో కూడా మనం విశ్వాసుల్లో కూడా జ్ఞానవంతులు ఉంటారు. అందుకనే ఇక్కడ ఇశ్రాయేల్లో అనేక మంది స్త్రీలు ఉన్నారు, కానీ అయితే రోదనం చేసే స్త్రీలను, తర్వాత జ్ఞానం కలిగిన స్త్రీలను కనుగొని వారిని తీసుకుని రమ్మంటాడు అన్నమాట. కాబట్టి ఏ జ్ఞానం అంటే దైవికమైన జ్ఞానం. వారు కట్టుకునే రీతిగా ఉండాలి. ఎటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా స్త్రీలకి ప్రత్యేకమైన బాధ్యత ఏంటంటే, వారు ఒకవేళ ఇంట్లో భర్త సరిగా లేనప్పటికీ, భక్తిహీనంగా ఉన్నప్పటికీ, పిల్లలు భక్తిహీనంగా ఉన్నప్పటికీ, తల్లి జ్ఞానవంతురాలైతే, తల్లి రోధించేదైతే, తల్లి ప్రార్థించేదైతే వారి నడవడిని సరిచేస్తారు. చూడండి, ఆదికాండం 29వ అధ్యాయము 31వ వచనం. ఆదికాండము 29:31 వచనం. లేయా ద్వేషింపబడుట, లేయా ద్వేషింపబడుట యెహోవా చూసి ఆమె గర్భమును. లేయా ద్వేషింపబడి. ఎవరు ద్వేషించారు? సొంత భర్త ద్వేషించారు. ఇంకెవరు ద్వేషించారు? రాహేలు ద్వేషించారు కదండి. ఎందుకంటే తన దగ్గరికి వెళ్లకుండా నేను అందకత్తినని, నాతోనే ఉండాలని, అక్కడ అక్కా చెల్లెల ప్రేమ కూడా లేదు, కాబట్టి రక్త సంబంధం కూడా లేదు. సో కొన్ని విషయాల దగ్గర, డబ్బు దగ్గర, ఈ భర్తల దగ్గర, ఈ వివాహ బంధాల దగ్గర కూడా ఎటువంటి కనికరం అనేది ఉండదు. అక్కడ స్వార్థం ఎంతైనా పనిచేస్తూ ఉంటుంది. విశ్వాసులమైన మనం, ఇది మూర్ఖతకి గుర్తు. విశ్వాసులమైన మనము అటువంటి మూర్ఖత కలిగి ఉండకూడదు, మూఢత్వం కలిగి ఉండకూడదు, జ్ఞానము కలిగి ఉండాలి, స్త్రీలైనా సరే పురుషులైనా సరే. ఇప్పుడు లేయా చూడండి, తనకు బాహ్య సౌందర్యం లేనప్పటికీ కూడా యాకోబు తన భర్త లేయానే ప్రేమిస్తున్నాడు, లేయా దగ్గర ఉంటున్నాడు. అయితే దేవుడు తన గర్భాన్ని మూసిపెట్టాడు. ఎందుకంటే తనకు పాఠం నేర్పించాలి. భక్తురాలు, ఎందుకంటే లేయా హృదయం బాగుంది, భక్తి బాగుంది, విశ్వాసం బాగుంది, దేవుని మీద ఆధారపడుతుంది. ఆయన ఏం చేస్తున్నాడంటే బాహ్య సౌందర్యాన్ని కోరుకుని అటు వెళ్తున్నాడు. సో ఆ విధంగా తాను మొరపెట్టినప్పుడు, తాను రోధించినప్పుడు, తన శ్రమనంతటినీ కూడా యెహోవా సన్నిధిలో, దేవుని సన్నిధిలో కుమ్మరించినప్పుడు ఏమన్నాడంట? ఇప్పుడు చదవండి. యెహోవా నా శ్రమను ఎవరు చూశారు? దేవా నా శ్రమను చూడు, నా భర్త చూడు,
నా భర్త ఏం చేస్తున్నాడో చూడు, ఎంత అన్యాయం చేస్తున్నాడో చూడు, నన్ను ఎలా నిరాకరిస్తున్నాడో చూడు, నన్ను ఎట్లా ద్వేషిస్తున్నాడో చూడు, నన్ను ఎట్లా శ్రమ పెడుతున్నాడో చూడు, మనిషిలాగా చూడట్లేదు, భార్యలాగా అసలు చూడట్లేదు. ఇదండి యాకోబు మహాభక్తుడు. మనం కూడా చాలామంది పైకి భక్తి గల వారి వల్ల ఉంటాం, కానీ ప్రవర్తన, ఇతరులని ట్రీట్ చేయటం, సొంత ఇంట్లోనే ట్రీట్ చేసే విషయంలో కూడా మూడులాగా ప్రవర్తిస్తూ ఉంటాం. అట్లా చేయకూడదు, నేర్చుకోవాలి. ఎందుకంటే తాను ఎప్పుడైతే ఆ స్త్రీ తన హృదయ వేదన్ని యెహోవా సన్నిధిలో కుమ్మరించిందో దేవుడు విన్నాడు. విన్న వెంటనే ఏమైంది, అయ్యగారిని అక్కడ గర్భం మూసి రాబాబు అని జుట్టు పట్టుకుని తీసుకొచ్చాడు. ఎక్కడికి? లేయా దగ్గరికి తీసుకొచ్చాడు. పెద్ద ఇంటికి తీసుకొచ్చాడు, ఫస్ట్ ఇంటికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఏమైంది, గర్భవతి అయింది, కుమారుని కంది. ఏమని పేరు పెట్టింది? రూబేన్ అని. రూబేన్ అంటే అర్థం ఏంటి? యెహోవా నా శ్రమను చూచెను అంటే ఆరాధించడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే గర్భఫలం వచ్చిన వెంటనే ఆరాధించడం మొదలుపెట్టింది. యెహోవా నా శ్రమను చూసి, నా భర్త పెట్టిన శ్రమ కానీ, లేకపోతే నా సొంత చెల్లి పెట్టిన శ్రమ కానీ, ఇంకెవరు పెట్టిన శ్రమ కానీ, నేను జబ్బు కళ్ళదాన్నని, గుడ్డిదాన్నని, లేకపోతే అందవికారంగా ఉన్నానని నన్ను విడనాడి ఎవరు కూడా నా దగ్గరికి రాకుండా ఆ విధంగా నన్ను మనిషిలాగా కనీసం చూడలేదని తన వేదనంతా కూడా వెళ్ళగెక్కి, వెంటనే దేవుడు ఏం చేశాడు? పక్షపాతం లేని దేవుడు శ్రమ పడేవారిని ఏం చేస్తారండి? విడిపిస్తారు. శ్రమ పెట్టేవారికి శ్రమ బైబిల్లో కూడా ఉందన్నమాట. అది తర్వాత చూద్దాం. అయితే వెంటనే యాకోబు ఇక్కడికి రావటం మొదలుపెట్టాడు. తర్వాత గర్భఫలం వచ్చింది. మొదటి కుమారుకి ఏం పెట్టింది? కుమారునికి రూబేన్. రూబేన్ అంటే అర్థం ఏంటి? యెహోవా నా శ్రమ. రెండవ కుమారుడు పుట్టాడు. మళ్ళా నెక్స్ట్ ఇయర్ రెండవ కుమారుడు పుట్టాడు. అతనికి ఏం పేరు పెట్టింది? షిమ్యోను. షిమ్యోను అంటే నేను ద్వేషింపబడుతున్న సంగతి యెహోవా చూచెను. ముందేం చేశాడు? విన్నాడు. నేను ద్వేషింపబడుతున్న సంగతి ఏం చేశాడు? విన్నాడు. ముందేం చేశాడు? చూశాడు. తర్వాత ఏం చేశాడు? కన్నులుండి కానకుండానా, చెవులుండి వినకుండానా? ఎవరండి? కాబట్టి మనం కన్నులు ఉంటాయి కానీ గుడ్డోళ్ళలాగా ప్రవర్తిస్తాం, చెవులు ఉంటాయి కానీ చెవిటోళ్ళలాగా ప్రవర్తిస్తాం. అంటే బాధలో ఉన్న వారి మొరను ఏమాత్రం కూడా కొంతమంది కఠిన హృదయాలు పట్టించుకోరన్నమాట. ఎంత వారు అరిసినా, ఎంత బాధపడినా బాధను వెళ్ళగట్టి పట్టించి మన దేవుడు అట్టుకుంటూ వాడు. మన దేవుడు ఎటువంటి వాడండి? జాలి గల దేవుడు. భక్తి కలిగి బాధపడే వారందరినీ కూడా ఏం చేస్తాడు? విడిపించటానికి ఎంతో ఆసనుడిగా ఉంటాడు. విరిగి నలిగిన హృదయం గల వారికి ఆసనుడని కీర్తనకారుడు చెప్తాడు అన్నమాట. అలా తర్వాత 3వ సంవత్సరం 3వ కొడుకు పుట్టాడు. ఏం పేరు పెట్టింది? లేవి అని పెట్టింది. యోధా అప్పుడే కాదు, 4వ పేరు. ఓకే, లేవి అంటే అర్థం ఏంటి? హత్తుకొనుట. నా భర్త నన్ను ఏం చేస్తాడు? ఇప్పుడు హత్తుకుంటాడు. అంతకుముందు ఏం చేశాడండి? దూరంగా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేశాడు? ఇది మనం స్పిరిచువల్గా చూసినప్పుడు మనం కూడా పాపులము, శ్రమకు పాత్రులము, పాపశాపములు కలిగి వ్యర్థమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు చనిపోతే హఠాత్తుగా మన పాపంలో ఆత్మ నరకానికి వెళ్ళి నిత్యమైన యాతనలు, శ్రమలు పడవలసిన పరిస్థితిలో ప్రభు అయిన యేసుక్రీస్తు మన దగ్గరికి వచ్చాడు. మొట్టమొదటిగా రాహేలు దగ్గరికి వచ్చాడు, యూదా జనాంగం దగ్గరికి వచ్చాడు. వారు ఎరగని వారే. రాహేలు యూదా జనానికి గుర్తు, లేయ అన్ని జనులందరికీ గుర్తు. జబ్బు కలిగిందంటే మనం కూడా జబ్బు కలిగిన వారమే. ఎందుకంటే 2 కొరింథీ 4 తీనవసరం లేదు, 6వ వచనంలో ఈ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రాలకి గుడ్డితనం కలిగి, మనం కూడా ఆత్మీయ గుడ్డితనం కలిగిన వారం, జబ్బు కళ్ళు కలిగిన వారం, అందవికారం కలిగిన వారం, ఆత్మీయ సౌందర్యం ఏమాత్రం లేదు, పరిశుద్ధత, నీతి లేదు. ఆ పరిస్థితిలో వారు నిరాకరించినప్పుడు పరలోకపు యాకోబు యేసు ప్రభు మన దగ్గరికి వచ్చాడు.
చనిపోయి అందరి కొరకు చనిపోయాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఇప్పుడు యూదులే కానీ, రాహేలే కానీ, లేకపోతే లేయా కానీ, లేకపోతే యూదులే కానీ, అన్యజనులే కానీ ఎవరైనా సరే క్రీస్తు యేసు మరణ పునరుద్ధానాలు విశ్వాసం ఉంచి క్రీస్తును రక్షకుడిగా ప్రభుగా అంగీకరించి పాప స్థితిని ఒప్పుకుంటే క్షమించి ఏం చేస్తున్నాడండి? తన భార్యగా చేసుకుంటున్నాడు. తన భార్య తాను వరించే వధువులో మనల్ని అంగాలుగా చేస్తున్నాడు. సంఘంలో అంగాలు, సంఘం యొక్క ప్రాముఖ్యత అది. సంఘాన్ని చాలామంది నిరాకరిస్తూ ఉంటారు. అట్లా లేకుండా జాగ్రత్తగా ఉండాలి. సో కాబట్టి మన కళ్ళు తెరిచాడు, మనకు ఆత్మీయ సౌందర్యం ఇచ్చాడు. తర్వాత మనకు కూడా రూబేన్ అనుభవంలోకి తీసుకొచ్చాడు, షిమియోన్ అనుభవంలోకి తీసుకొచ్చాడు కదా. మనం కూడా ద్వేషానికే పాత్రలు, దేవుని దృష్టిలో కూడా అసహ్యులం, తర్వాత యూదుల దృష్టిలో కూడా అసహ్యులం. మేము గొప్పవాళ్ళం అంటాం. అట్లా తర్వాత ఇప్పుడు యేసు ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడండి? హత్తుకుంటున్నాడు. మనం ఏం చేస్తున్నాం? యేసు ప్రభుని హత్తుకుంటున్నాం. ఏమైనా అర్థమవుతుందా? లేవి అంటే అర్థం ఏంటి? హత్తుకున్నట. ఈ లేవి గోత్రం కూడా దేవుని కొరకు ప్రత్యేకింపబడి వారు మందసం దగ్గర సేవ చేస్తూ వచ్చారన్నమాట. దేవుని గుడారం దగ్గర సేవ చేస్తూ వచ్చారు, ప్రత్యక్ష గుడారం దగ్గర. అందుకనే వారు దేవుని కూడా హత్తుకున్న గోత్రం అది. నేటి దినాల్లో మనం కూడా రాజులైన యాజక సమూహంగా చేయబడి మనం కూడా ప్రభువుని హత్తుకోవాలి, మందిరాన్ని హత్తుకోవాలి. దేవుని సేవ చేసే విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. దేవుని సేవ చేయటానికి, ప్రార్థన చేయటానికి, ఆరాధన చేయటానికి దేవుడిచ్చిన తలాంతులు వరాలను బట్టి దాచిపెట్టకుండా ఏం చేయాలండి? ఒప్పుకోవాలి. సో ఇట్లా లేవి హత్తుకొనటంటే అన్ని రకాలుగా ఎన్నో రకాలుగా ఉంటుందన్నమాట. కాబట్టి ఆ లేయా జీవితం ఆ రీతిగా మారిపోయింది. కాబట్టి 3 అయిపోయినాయి, ప్రధానమైనవి అయిపోయిన తర్వాత ముగ్గురు కొడుకులు పుట్టిన తర్వాత 4వ కొడుకు పుట్టాడు. ఏం పేరు పెట్టింది? యోధా. యోధా అంటే అర్థం ఏంటి? కదా అది. అందుకనే ఈ ఆరాధన చేసేటప్పుడు కూడా లేయా దగ్గర మనం ఆరాధన నేర్చుకోవాలి సూటిగా కదా. ఏ మేలు మనకు చేశాడు, ప్రాముఖ్యమైన అవసరతలు ఏంటి, వాటి నుంచి విడిపించిన తర్వాత ఏం చేయాలి? స్తోత్రం. ఒక్క స్తోత్రం చెప్తే చాలు, స్తోత్రం అని చెప్తే చాలు. లేకపోతే కొంతమంది ఏం చేస్తారు? నలుగురికి ఒకటే పేరు పెట్టేస్తారు. స్తోత్రం 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 పెట్టవచ్చా? నలుగురు కొడుకులకి ఒకే పేరు పెడితే ఎట్లా ఉంటుందండి? కొంతమంది ఆరాధన ఒకటి స్తోత్రం 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 అట్లా లేదు. కాబట్టి ఎన్ని స్తోత్రాలు చెప్పింది? 4 చెప్పిందా? ఒకటే చెప్పింది. ఒకటే అయితే ఏమేమి జరిగిందో అవి చెప్పింది. దాన్ని ఈ మేలు చేసినందుకు ఏం చేస్తున్నాను? నిన్ను స్తుతిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు కూడా అదే చేశాడు కదా. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. 11:25. అందుకనే చదవమ్మా. ఆ సమయంలో యేసు చెప్పిన, తండ్రి నువ్వు భూమికి నీ ప్రభువా, నీ వివేకులకు ఈ సంగతులను మరుగు చేసి బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. నీ వాయిస్ కట్ అవుతుందమ్మా, పర్లేదు. ఇక్కడ తండ్రి ఆకాశమునకు భూమికి ప్రభువా, నీవు జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులు మరుగుపరిచి పసిబాలులకు అంటే అమాయకులకు ఏమీ తెలియని వారికి బయలుపరిచినావని నిన్ను స్తుతించున్నాను. ఎన్ని స్తోత్రాలు చెప్పాడండి? నేను చెప్పిన మాట చెప్పాడు, ఆడిన మాట చెప్పాడు. అదన్నమాట. ఇది ఆరాధించే పద్ధతి. వాడిన మాట వాడకుండా జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి. మీ అందరికీ అలా నేర్పిస్తున్నాం. ఈ సంఘాల్లో ప్రత్యక్షత లేదన్నమాట. సో మొట్టమొదటిగా ఎక్కువ భక్తి అంటే ఏంటి? ఒక్క స్తోత్రం చెప్పకూడదు, స్తుతి 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 అని చెప్పినట్టు. అట్లా మనం అలాగా అటువంటి భక్తిని దేవుడు అంగీకరించాడు. ఒక మనిషితో మనం ఎట్లా మాట్లాడుతున్నామో అట్లాగే చేయాలి. ఇప్పుడు లేయా ద్వారా మనం ఏం నేర్చుకున్నాం? ఆరాధన, స్తుతి కదా. నా శ్రమ నుంచి నన్ను విడిపించాడు, చూశాడు, విడిపించాడు.
నేను ద్వేషింపబడిన సంగతి విన్నాడు, నన్ను విడిపించాడు ద్వేషం నుంచి. కాబట్టి నా భర్త దూరంగా ఉంటే ఇప్పుడు ఏం చేశాడు? సమీపస్తుడిగా చేశాడు. సమీపం కాదు, హత్తుకునేటట్టుగా చేశాడు. నేనే ప్రియమైన దాన్ని అయిపోయాను. అట్లా తర్వాత ఇన్ని మేలు చేసినందుకు దేవా స్తోత్రం. అప్పుడు తన ఇంటిని కట్టుకుందా, కోలుగొట్టుకుందా? అది కట్టుకుంది, కోలుగొట్టుకుంది. అది జ్ఞానవంతురాలు తన ఇంటిని ఏం చేస్తుంది? లేయా జ్ఞానవంతురాలా కాదా? మరి అమ్మగారు చూడండి, రాహేల్ అమ్మగారు 30వ అధ్యాయం ఆదికాండం 30వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. రాహేలు చూచి ఏం చేసిందండి? ఏముంది అమ్మగారికి? అసూయ. చూసారా? దేవుని దగ్గర ప్రార్థన చేయాలా, ఇల్లు కట్టుకోవాలంటే కుమ్మరించాలా, హృదయాన్ని ఏం చేయాలండి? వాదన చేయాలి కదా. నా బాహ్య సౌందర్యాన్ని చూశాను ప్రభు, నిన్ను చూడలేదు. కాబట్టి ఆంతర్య స్వభావం ఉండాలి, లేకపోతే విశ్వాస సంబంధమైన భక్తి నాకు ఉండాలి, అవన్నీ లేవు అని తన ఆత్మీయ స్థితిని తాను గుర్తించుకోవాలి. కానీ బుద్ధిహీనరాలైనప్పటికీ కూడా జ్ఞాన వివేకాలు సంపాదించుకోవాలి. కానీ అలా లేకుండా, పశ్చాత్తాపం లేకుండా అసూయ, ఇది శరీర సంబంధమైన క్రియ. దీన్ని బట్టి దేవుణ్ణి దూరం చేసుకుంటుందే తప్ప దగ్గర చేసుకో. దేవుడు ఆల్రెడీ లేయాను దీవించాడు తన భక్తి విశ్వాసాలను బట్టి. దేవుడు ఆశీర్వదించిన వారిని మీద అసూయపడితే ఏం లాభం అండి? నా మీద, నీ మీద అసూయపడితే ఏంటి? నేను సిస్టర్స్ మీటింగ్లో కూడా చూసాం కదా. ఒకరికి ఎన్ని తలాంతులు ఇచ్చాడు, ఇంకొకరికి నాకు 2 ఎందుకు ఇచ్చావు అన్నాడా? ఎన్ని ఇచ్చినా చేయవయ్యా చాలు. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. దేవుడికి తెలుసు నీ సమకూకొని సామర్థ్యాన్ని బట్టి ఏం చేస్తాడు? ఇస్తాడు. అర్థమైందా? కాబట్టి నేను గ్రేటా, మీరు గ్రేటా? అందరూ గ్రేటే. నాకు ఎక్కువ తలాంతులు ఇచ్చేయడానికి ఎక్కువ పని ఉంటుంది. మీకు తక్కువ తలాంతులు ఉన్నాయనుకో తక్కువ పని. ఏది బెటరు? లెస్ లగేజ్. అది అయితే ఎంత తక్కువ చేసినా క్వాలిటీగా చేయాలి, అశ్రద్ధగా చేయకూడదు. ఆత్మీయ విషయాలు చేయండి, అంతే ఫలం వస్తుంది. ఓకేనా? మీకు 100% వచ్చింది, ఆయనకి 100% వస్తుంది. సరే, అట్లా చేయాలి. నువ్వెంత చేయాలి? 2 ఇచ్చాడు, ఇంకో 2 చేయి చాలు, అంతకంటే ఎక్కువ అడగడు. 5 ఇచ్చాడు, ఇంకో 5 చేయి, అంతే, అంతకంటే ఎక్కువ అడగడు. దాన్ని బట్టి ఇద్దరిని ఏమన్నాడు? ఇద్దరికి అదే మాట. అంతే. నువ్వు 10 చేసిన అదే మాట. ఇది 2 ఇద్దరు రిజల్ట్ ఏం తీసుకొచ్చారండి? శ్రద్ధగా చేశారు, అశ్రద్ధగా చేయాలి. ఓకే, వెరీ గుడ్. అట్లా మనం నేర్చుకోవాలి. వినాలి. మీరు ఒకవేళ వినకపోతే వినాలి. ఈ మెసేజెస్ మీకు యూట్యూబ్లో పెడుతున్నాను కాబట్టి వాటన్నిటిని చూసుకుని జాగ్రత్తగా అర్థం చేసుకుని ఆ ప్రకారం జీవించాలి. ఇప్పుడు ఆ తర్వాత ముందేమొచ్చిందండి? లేయామకి అసూయ. తర్వాత రాహేల్కి ఏమొచ్చింది? అసూయ వచ్చింది. తర్వాత ఏమొచ్చింది చెప్పు? కోపం. ఎవరి మీద కోపం వచ్చింది? భర్తని వదలలేదు, అక్కని ఎవరిని వదలలేదు. ఏమి ఎవరు చెప్పండి ఇప్పుడు? 3 రాలా, పాడరాలా? అట్లా ఎవరిని వదలదన్నమాట. తర్వాత యాకోబు కోపం వచ్చింది. భర్త ఊడుకుంటాడా? ఏం చేసాడమ్మా భర్త? తర్వాత యాకోబు కోపం వచ్చింది. దేవుడిని నమ్మకం అమ్మా, నన్ను నమ్ముకుంటానంటే దేవుడు కదా గర్భఫలం ఇచ్చేది అని ఇక్కడ నేర్పుతున్నాడు. కోపపడి నేర్పుతున్నాడు. ఎందుకంటే సామాన్యంగా వినరు అన్నమాట. మీరు మంచిగా చెప్తే ఎలా చెప్తే వింటారు మంచోళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు. ఓకే, దైవభక్తి కలిగిన వాళ్ళు, విశ్వాసం విధేయత కలిగిన వాళ్ళు నేర్చుకుంటారు. మిగిలిన వాళ్ళు నిర్లక్ష్యంగా ఉంటారు. అంతా విన్న తర్వాత మళ్ళీ ఎదురుగా ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడినప్పుడు వాళ్ళతో ఇలా మాట్లాడాలి. ఓకే, సో నేనేమన్నా దేవుడి స్థానంలో ఉన్నానా
దేవుడిని అడిగి దేవుని పొందాలి. మీ అక్క ఏం చేసింది? నా మీద నీ మీద అసూయపడిందా, లేకపోతే నా మీద కోపపడిందా, లేకపోతే నా కోపాన్ని రేపిందా? నన్ను అసలు టచ్చే చేయలేదు. ఎవరిని టచ్ చేసింది? దేవుని టచ్. సో అట్లా కృపాశాసనం దగ్గరికి వెళ్ళాలి, కృపాసింహాసనం దగ్గరికి వెళ్ళాలి, రోదనతో వెళ్ళాలి, బాధనంతటిని వెళ్ళపుచ్చుకోవాలి, కట్టుకుంది. అలాగే హన్నా కూడా కట్టుకుంది. దేన్ని బట్టి కట్టుకుంది చెప్పండి చూద్దాం. రోదనతో తన దుఃఖానంతటిని ఏం చేసిందండి? కన్నీటి రూపకంగా. అందుకనే ఇప్పుడు దేశం పాడైపోతుంది. ఎవరో పురుషులు పాడు చేశారో, ఎవరు పాడు చేశారో మొత్తాన్ని పాడు చేశారు. దేవుని యొక్క ఆజ్ఞల్ని అతిక్రమించి దేవుని కోపాన్ని రేపి దేవుడే తన ఉగ్రతను ఆ దేశంలో కుమ్మరించేటట్టుగా వారంతా నష్టపోయి నాశనం అయ్యేటట్టుగానే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మిగిలిన శేషం కొరకు ఏం చేయాలండి? జ్ఞానవంతురాలంటే చేయాలి. కాబట్టి అందుకనే స్త్రీల బాధ్యత చాలా ఉంటుంది. స్త్రీల బాధ్యత చాలా ఉంటుంది. ఏ బాధ్యత ఉంటుంది? పరిస్థితిని చూసి వెంటనే వారు దేవుని దగ్గర మొరపెడుతూ ఉండాలి. కొంతమందికి భారం ఉంటుంది, కొంతమంది స్త్రీలకి భారం ఉండదు. సో మనం భారం కలిగిన స్త్రీలను చూసుకుంటున్నాం. అర్థమైందండి? అది అలాంటి స్త్రీలు జ్ఞానవంతురాలు చాలామంది బైబిల్లో ఉన్నారు. మొట్టమొదటిగా ఎవరిని చూసాం మనం? రెండవదిగా ఎవరిని చూసాం? అన్న, రాహేలు తర్వాత కట్టుకుంది. తర్వాత హన్నాను చూసాం కదండి. తర్వాత అబిగైల్ కూడా ఏం చేసింది? మూఢుడైన తన భర్తను కూడా కాపాడుకునే ప్రేమ ఉందండి. ఏదో దావీదు వచ్చి నా భర్తను చంపేస్తాడేమో, ఆయన మాటలు ఆయన ప్రవర్తన చూస్తే ఇంట్లో ఆ స్త్రీ ఎలా బతుకుతుందో తెలియదు. అయినప్పటికీ కూడా అంత ఓర్పుగా అంత ఓపిక ఉందండి. తన భర్తను కాపాడుకోవటానికి, దావీదు కోపాన్ని చల్లార్చడానికి తనకి ఇవ్వాల్సినవన్నీ కూడా వండి తీసుకుని వెళ్ళి సాగిలపడి తన్ని కోపాన్ని చల్లార్చి. అయినప్పటికీ దేవుడు ఊరుకోలేదు కదండి. దేవుడు ఏర్పరచుకున్న వారికి విరోధంగా మాట్లాడినప్పుడు ఏమవుతుంది? దేవుడు మొత్తాడు, 10 రోజుల్లో చచ్చిపోయాడు. ఓకేనా? అలాగే తర్వాత యోహాను సువార్త 2వ అధ్యాయంలో 2-3 వచనాలు చదవండి. 2, 3, 4 వచనాలు. యేసు తల్లి అక్కడ ఉండెను. పిలువబడి అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదని ఆయన తల్లి పరిచారకును చూచి ఆయన మీతో చెప్పినది చేయడానికి. ఇప్పుడు ఒక వివాహం జరుగుతుంది కానాలో. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మొదటి 10 వచనాల్లో జరుగుతున్నప్పుడు యేసు ప్రభు పిలువబడ్డాడు, యేసు తల్లి పిలువబడింది మరియమ్మ, తర్వాత తన శిష్యులు కూడా పిలువబడ్డారు. అయితే అక్కడ ద్రాక్షారసం అయిపోయింది. వీళ్ళకి పెళ్ళి ఎలా జరుగుతుంది, అసలు భోజనాలు అవుతున్నాయి, ద్రాక్షారసం ఉందా లేదా, ద్రాక్షారసమే కాదు ఏ కొరత అనేది ఉంది ఇక్కడ అనేది ఏం చేస్తుందండి ఈమె చూస్తుంది. మనమైతే ఏం చేస్తాం? ఒక భోజనాలకు పిలిచారని ఏం చేస్తాం? ఫస్ట్ మనకి దొరికిందా లేదా ప్రేమా విందంటాం కదా. చర్చిలో కూడా ప్రేమా విందంటాం కదా. ఎవరికి ఉంటుంది ప్రేమ? అందుకనే మేము చెప్తాం, ముందు పెద్దవాళ్ళకి పెట్టండి, కుర్చీలు కూడా వారికి ఉండి చూసి మిగిలిన వాళ్ళు సర్వింగ్ చేయండి అని చెప్తాము. సో అలాగా ఈమె ఏం చేస్తుందంటే బాధ్యత కలిగి ఆ విధంగా చేసింది. అయితే తనకి శక్తులు లేవు, తనకి దివ్య శక్తులు ఎవరిలో ఉంది? తన కుమారుడు యేసుప్రభులో ఉంది. కాబట్టి ఆయన మహిమాసురుడు కనుక యేసుప్రభుకి చెప్పినప్పుడు ఎందుకమ్మా నాకు ఘనత గౌరవాలు, అప్పుడే ఎందుకు తొందర పెడుతున్నావు, నన్ను చేస్తే నన్ను అందరూ పొగిడేరా అని తను ఏం చేస్తున్నాడు? తగ్గించుకుంటున్నాడు. యేసుప్రభు స్వభావం ఏంటండి? తగ్గించుకుంటాం. మన స్వభావం ఏంటి? హెచ్చించుకుంటా. ఈజీగా చెప్పేస్తున్నారు. మనం కూడా ఏం చేయాలి?
యేసు ప్రభుని మాదిరిగా నాకు తెలుసు పాటి తందానా అని నేర్చుకున్నారు. టైటస్ అన్నిటి సంధానం అంటాడు. ఆలోచన జ్ఞానంతో పెట్టారు. ఓకే, మంచోడే పర్లేదు కానీ అర్థమవుతుంది. కానీ అట్లా చెప్పింది తందాన. కొన్ని సంఘాల్లో ప్రీచర్ చేసినప్పుడు ఎస్ ఆమెన్ ఎస్ అదే ఆ పాట వద్దు మనకు, రోటి పాట వద్దు మనకి కదా. మీరు అర్థం అవుతుందా లేదా అని అడుగుతున్నాను. సో కాబట్టి అయినప్పటికీ సేవకులను పిలిచి చెప్పింది. సేవకులు విధేయత చూపించారా లేదా? చూపించారు. కాబట్టి యేసు ప్రభు చేశాడు. ఆ నీళ్ళని, ఆ తొట్టెల్లో నీళ్లు పోయిండా, బోర్లించి ఉన్నాయి, అసలు నిరుపయోగంగా ఉన్నాయి. కాబట్టి దాన్ని తిరిగిండి, దాంట్లో నీళ్ళు నింపండి ఫుల్గా అని చెప్పాడు. మగ్గు తీసుకెళ్ళి మేనేజర్కి ఇవ్వండి, వివాహ కార్యక్రమాన్ని జరిగిస్తున్నాడు. ఆయనకి బాధ్యత లేదు, ఉందా లేదా ముందు సిద్ధపాటు లేదు. ఏం మేనేజర్ అండి ఆయన? నువ్వు కాదు, ఏం మేనేజర్? ఇంట్లో సరుకులు ఉన్నాయా లేవో చూడరు ఎవరు కదా. భార్యకి బాధ్యత, అందరికీ బాధ్యతలు ఉండాలి. మందిరంలో ఏం కొరతలు ఉన్నాయో చూడాలి, ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయి, ఎవరికి ఏ కొరతలు ఉన్నాయో చూడాలి. సంఘం బాధ్యత ఎంత ఉంది. టైం ఉంటే వస్తాను, లేకపోతే లేదు. హెచ్చించుకునేవాళ్ళం, తగ్గించుకునేవాళ్ళం. ఆ మేనేజర్ అట్లా ఉన్నాడు. కాబట్టి ఆ మేనేజర్ దగ్గరికి తీసుకెళ్తే సర్టిఫికెట్ మాత్రం ఇస్తున్నాడు. అబ్బా ఏం సర్టిఫికెట్? అరే అంతకుముందు మేము ఇచ్చిన దానికంటే ఇది ఎంత బాగుంది. దానికి కాస్ట్ అయింది ఎన్నో డాలర్లు ఏంటి షెకేముల షెకేళ్ళు కట్టి ఉంటారు. షెకేల్ కదా, కట్టి ఉంటారు. దీనికి ఎంత కట్టారు? ఫెయిత్లో ఏముంది? భాగ్యం ఉంది, మహిమ ఉంది. కాబట్టి తీసుకెళ్ళి చూపించడం అట్లా. ఆ కొరత తీరిందా లేదా? ఆ వివాహం జరిగిందా లేదా? వివాహంలో ఎక్కడ అవమానం వచ్చిందా? ఇంకేమొచ్చింది? ఘనత వచ్చింది. అందుకనే వివాహం అన్ని విషయంలో ఎప్పుడు యేసు ప్రభు ఉంటే, కొరత లేకుండా ఉంటే అన్నీ సాఫీగా జరగాలి కదా. పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏం చేయాలి? ప్రభువుని కనపరిస్తే, ప్రభు మీద ఆధారపడితే, ఇద్దరు కలిసి ప్రభు మీద ఆధారపడితే వాళ్ళు ఫలిస్తారు. ఎప్పుడు యాకోబు లేయా కలిసినప్పుడు, దైవికమైన విధానములు ఇద్దరు సంసారం చేసినప్పుడు ఏమొచ్చిందండి? ఫలించారు. ఇల్లు కట్టబడింది. ఓకే, ఆ విధంగా అలాగా ఆ స్త్రీలు ఏం చేయాలి? ఇప్పుడు మనకి ఎవరు కావాలి? బాధ్యత గల స్త్రీలు, రోదన చేసే స్త్రీలు. ఇటువంటి పరిస్థితుల్లో క్లిష్టమైన పరిస్థితులు బాగా చెప్పావు. ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. సంఘం అనేటప్పటికి ఎంతోమంది ఉంటారు. నా బాధే బాధ కాదు, అందరి బాధ కూడా చూడాలి. కొంతమంది ఏం చేస్తారంటే, వారి అవసరం తీరిన తర్వాత మళ్ళీ పీచేమో, మళ్ళీ కనపడరు. అంతేనా శ్రీనివాస్? అట్లా ఉండకూడదు. అట్లా ఉంటే దేవుడికి తెలుసు మళ్ళీ ఎక్కడ పెట్టాలో కదా. అందుకనే ఎప్పుడు కృతజ్ఞత కలిగి ప్రభువుని మనం ఏం చేయాలి? మూడో కుమారుడు హత్తుకున్నాడు. లేయా మూడో కుమారుడు పేరు ఏం పేరు? యేసు ప్రభుని ఏం చేయాలి మనం? ఇప్పుడు హత్తుకోవాలి. సో అలాగే హత్తుకునే జీవితం ఉండాలి. ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా, వాక్యం చదువుట ద్వారా కూడా మనం ప్రభుతో సహవాసం కలిగి ఉంటున్నాం కదా. పరిశుద్ధాత్మతో సహవాసం కలిగి ఉంటున్నాం. పరిశుద్ధాత్మ మనకి నేర్పించాలి. చదివినప్పుడు ప్రభువా నాకేం తెలియదు, నాకు అర్థం కాదు, నీ ఆత్మ ద్వారా నాకు బోధించు, చదివే వాటిలో ఉన్న గూఢమైన సంగతులు ఏంటో నాకు తెలియజేయమని మనం ప్రార్థన చేసుకోవాలి. అట్లా ప్రతి దాని మీద ఇప్పుడు ఏం చేయాలి? మనం ప్రభు మీద ఆధారపడేది నేర్చుకోవాలి. సరే, మళ్ళీ వెనక్కి రండి, టైం అయిపోతుంది కదా. అలాగా 20వ వచనం చదవండి. స్త్రీలారా వినుడి, విద్య ఏం చేయాలంటే అంగలార్పు విద్య. అంగలార్పుకి టీచర్స్ ఎవరు చెప్పండి? అంగలార్పుకి టీచరు
నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. ఒకవేళ ఏదైనా చావుకి వెళ్ళారు అనుకో, వెంటనే వాళ్ళు ఏడు చేస్తారు. పురుషులు ఏడుస్తారా? వస్తుందమ్మా మీకు ఏడుపు? ఎక్కడి నుంచి వస్తుంది? అది అంగలార్పు టీచర్స్ వాళ్ళు. కాబట్టి వాళ్ళు మీ పిల్లలకు కూడా ఏం చేయాలండి? ఆడపిల్లలకి మొదటి నుంచి మామూలు ప్రతిదానికి నాకు ఇది ఇవ్వలేదు అది ఇవ్వలేదు అని ఏడుపు నేర్పొద్దు. ఏది భారంగా ప్రార్థన చేసే ఏడుపు నేర్పాలి, పశ్చాత్తాపం నేర్పాలి. ఓకే అండి. మన పిల్లలకి ఏమి నేర్పించాలి? అది నేర్పించాలి. కాబట్టి భౌతికమైన అవసరాలు కాదండి, రేపు పెళ్ళైన తర్వాత కూడా ఏదైనా సరే ఆత్మీయ జీవితంలో సరిగ్గా లేకపోతే, ప్రభు మనకు సహాయం చేయకపోతే, ఇశ్రాయేలుకి ఎటువంటి గతి పెట్టిందో అటువంటి పరిస్థితి మన కుటుంబాల్లో కూడా ఉంటుంది, సంఘాల్లో కూడా ఉంటుంది. అందుకనే జాగ్రత్తగా గమనించి మనం చూసుకోవాలన్నమాట. అంగలార్పు ఎవరికి నేర్పాలంట? 21వ వచనం, వీధుల్లో పసిపిల్లలు లేకుండా వారి నాశనం చేయటకే మరణము మన కిటికీలకు వెక్కుచున్నది, మన నగరంలో ప్రవేశించున్నది. చూశారండి? ఎందుకు ప్రార్థన చేయాలంట? ఇది పరిస్థితి, అంశం ఇది అన్నమాట. అంశాన్ని కూడా చూసుకోవాలి. ద్రాక్షారసం అయిపోయింది, అదొక అంశం కదా. తల్లి అయిన మరి ఏం చేసింది? వెంటనే రికగ్నైజ్ చేసి, ఎవరు చేయగలరు? అది యేసు వచ్చేసిందా లేదు? సంఘానికి కూడా తల్లి అయిన మరికి యేసు ప్రభుని అడగటానికి ఎంత అధికారం ఉందో సంఘానికి కూడా అంతే అధికారం. ఒకటి ఏంటంటే మనం సరి చేసుకోవాలి. లేయాలాగా రాహేల్లాగా ఉండి ప్రార్థన చేస్తే ఏంటి? ఎట్లా ఉండాలి? లేయాలి, యథార్థమైన భక్తి ఉండాలి. సో ఆ విధంగా ఏ మనుషులకి చెప్పనవసరం లేదు. సో అది కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వారి నాశనం చేయటకే మరణము మన కిటికీలను ఏం చేస్తుందండి? ఎక్కుతుంది. కాబట్టి మన నగర్లో ఏమొస్తుంది? కిటికీలు ఎక్కుతుందంటే అర్థం ఏంటి? ప్రతి రూమ్లోకి వస్తుంది. ప్రతి ఇంట్లో కాదు కానీ కిటికీలు దేనికుంటే ప్రతి రూమ్కి ఉంటాయి. డోర్ దేనికుంటుంది? మెయిన్ డోర్ ఉంటుంది. డోర్ కాకుండా ఏమో దేనికుంటా అండి? కిటికీ. అప్పుడు మన సంహారక దూత ఐగుప్తులోకి వచ్చినప్పుడు ఎట్లా వెళ్ళింది? ద్వారం గుండా వెళ్ళింది. ఇశ్రాయేల్కి రక్త ప్రోక్షణ ఉంది కాబట్టి దాటిపోయింది. ఆ ఐగుప్తు ఇళ్లలో అక్కడికి వెళ్ళింది ద్వారం. ఆ ఇంట్లో అందరికీ ఏమొచ్చిందండి? జ్యేష్ఠ సంతానానికి, మనుషులే కానీ పశువులే కానీ. ఇప్పుడు ఎక్కడ వస్తుందంట? కిటికీలోంచి వస్తుంది. నేను ఆ రూమ్లో దాక్కుంటా, ఈ రూమ్లో ఏ రూమ్లో దాకా కరోనా వచ్చేస్తుంది, ఏ పాము వచ్చేస్తుంది. ఓకే, ఎవరు తప్పించుకోరు. తర్వాత యెహోవా వాక్ నగరంలో కూడా వస్తుంది. సో ఇప్పుడు కూడా ఈ బర్డ్ ఫ్లూ అని వచ్చిందండి. కేవలం ఆంధ్ర అనుకోకండి మీరు, తెలంగాణలో కూడా వస్తుంది. ఎలా వస్తుంది? చికెన్. ఈరోజు ఎవరైనా వండారా చికెన్? వండారా? శ్రీనివాస్ వండారా? చికెన్ కొన్ని రోజులు చికెన్ వదిలేసేయండి, చెక్ పెట్టాలండి. ఎవరైనా తెచ్చి పెడితే బిర్యానీ చేసి పెట్టారు, చెక్ పెడతావా? వెరీ మంచివాడు. ఇట్లా ఏం చేయాలండి? ఎవరో పెట్టారని కొన్ని రోజులు జాగ్రత్తగా ఉంది. ఈ సమ్మర్ అంతా కూడా ప్రాబ్లం ఉంది. దాని బదులు ఏ ఫిష్ అవి కూడా మంచిగా, ఏ మటను ఏదో కొద్దిగా తెచ్చుకోండి. నువ్వు అట్లే, నేను కూడా అట్లే చేస్తాను. ఓకే, నిన్నే అంటే గుడ్డ ఏదో చేస్తే నేను తినలేదు, అర్థమైందండి. కాబట్టి అట్లా ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండండి. తర్వాత 22వ వచనం చదవండి త్వరగా. యెహోవా వాక్కు ఇదే, నీవి మాట చెప్పుము. అబ్బా చూసారండి, మరణాలు ఎలా వస్తాయంటే
మన కరోనాకే చాలా భయంకరం అనిపించింది. శవాలు గుట్టలు చూశారు చాలామంది, మార్సరీస్లో, ఇక్కడ బరియల్ గ్రౌండ్స్లో కదా, శ్మశానాల్లో చూశారు. ఇట్లా ఈడ్చి పాడేశారు, దాన్ని పట్టించుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు. సో ఇక్కడ అట్లా కాదండి, పంట పడినట్టుగా ఏమవుతుందంటే శవాలు చూసారా. కాబట్టి ఇవన్నీ కూడా ఇశ్రాయేలు దినాల్లో జరిగినాయి. ఎందుకు జరిగినాయి ఇవన్నీ? భక్తిహీనతను బట్టి. దేవుడు హెచ్చరించినా సరి చేసుకున్నాడు, సరి చేసుకోకుండా భక్తిలోకి రావటం. రాహేలు బెటర్, తర్వాత సరి చేసుకుంది. తర్వాత తనకు కూడా దేవుడు ఏం చేశాడు? గర్భఫలం ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు కదా అట్లా. కాబట్టి వారు కూడా అందరి పేర్లు కూడా అర్ధసహితంగానే పెట్టారు కదా. దేవుడు ఇచ్చినట్టుగానే ఈయన ఫలానా ఇచ్చాడు, ఫలానా ఇచ్చాడు, ఫలానా ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు అనేది అర్ధసహితంగానే వారి పేర్లు పెట్టారు. ఓకే. సో కాబట్టి ఈ మాటలు మనం గుర్తుపెట్టుకుని మన భక్తి జీవితం జాగ్రత్తగా ఉండాలి. పురుషులే కానీ స్త్రీలే కానీ మన ఆత్మీయ జీవితాలని, మన ఆత్మీయ కుటుంబాలని, ఆ సంఘాన్ని ఆత్మీయంగా కట్టుకునే బాధ్యత ఉంది. ఎక్కడ అవిధేయత అనేది ఉండకూడదు. రోదన చేసేవారుగా ఉండాలి. స్త్రీలైనా బ్రదర్స్ అయినా పాటించి జాగ్రత్తగా ఉంటే ఆ హోల్ నైటే అవసరం లేదు, ఆ నైటే హృదయ శుద్ధి ఉంటే చాలు, భయము భక్తి ఉంటే చాలు. అందుకనే మనకున్న కూడికలు చాలు. మన ప్రార్థనలో మనం విజయం పొందడానికి మనం ఉన్న కూడికలే. ఆల్ నైట్ హోల్ నైట్ చేస్తేనే అవుతున్నాయి పనులు. ఉన్న కూడికలు అవ్వట్లేదా? అవుతాయి, కానీ దాంట్లో కూడా చేయాలి. కొంతమంది వాట్సాప్ గ్రూప్లో కష్టపడుతున్నారు ఉదయకాలం, మంచిది, అట్లా చేయండి. సేమ్ అట్లా కంటిన్యూ చేయండి, సరిపోతుంది. ప్రార్థన చేసుకుందాం.